మేషరాశి వారికి ఈ వారంలో రవిగ్రహము, రాహుగ్రహము, అలాగే చంద్రుని యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ వారం చివరిలో రవి యొక్క బలం ఈ రాశి వారికి తగ్గుతుంది. అలాగే ఇప్పటి వరకు తృతీయ స్థానమందు సంచరించినటువంటి గురువు కొన్ని నెలల పాటు చతుర్థ స్థానమందు సంచరించబోతూ ఉన్నారు. అయితే ఈ వారం చివరికి వచ్చేసరికి యోగించేటువంటి గ్రహాల్లో కేవలం ఒక్క రాహువు మాత్రమే ఉంటారు. చూడండి, గత 2 నెలలుగా మేషరాశి వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలిస్తూ ఉండి వచ్చేసరికి ఆ సంఖ్య చివరికి ఒక్క గ్రహానికి పడిపోయింది. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. ముఖ్యంగా ఈ వారము చాలా కీలకమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే అర్ధాష్టమ స్థానంలోకి గురుగ్రహం వెళుతూ ఉన్నప్పుడు అర్ధాష్టమ స్థానము దేనిని ప్రతిబింబిస్తూ ఉంటుందో ఆయా కారకత్వాలన్నిటి మీద ప్రభావాన్ని చూపిస్తారు. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాదులు చేసేటువంటి మేషరాశి వారందరికీ కూడా ఈ వారం చాలా కీలకమైనటువంటి వారం. ఏదైనా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండి పలానా మనం సాహసించి సర్లే ఈ పని చేద్దాం, మన ఉద్యోగాన్ని వదిలేద్దాం, ఇంకో ఉద్యోగం వెతుక్కుందాం, లేదా ఇంకా ఏదో ఒకటి కొంత సాహసోపేతమైనటువంటి చర్యలు చేస్తారు. అటువంటి వాటి వేటికి కూడా ఈ వారం పరిస్థితులు అనుకూలించవు. రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది జీరోకి వెళ్ళిపోవాలి. ఏదైనా అదృష్టం మీద లేదా ఏదైనా సాహసించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ వారంలో గ్రహస్థితి యోగించదు. తర్వాత ఒక అవకాశం వచ్చింది ఉద్యోగ మార్పుకి, అది మనం వేరే ప్రాంతానికి వెళ్ళాలా, ఎక్కడ ఉండాలా, లేదా ఉద్యోగాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేటువంటి విషయాలని కేవలం ఒక్క అంశాన్ని ఆధారపడి ఒక్క అంశం మీద ఆధారపడి మాత్రం నిర్ణయం తీసుకోకండి. ఇక్కడ చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుని పెద్దవాళ్ళ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని, గురువుల యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని ఈ ఉద్యోగాల మీద వాటి మీద నిర్ణయం తీసుకోవాలి. తప్పితే ఏదైనా అప్పటికప్పుడు అనాలోచితమైనటువంటి నిర్ణయం గనక తీసుకుంటే మార్చి వరకు ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే మేషరాశి వారికి ఇది చాలా కీలకమైనటువంటి వారం. ఈ వారంలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఎదరెదర 5-6 నెలల జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి వారము. ఈ వారంలో ఏ చిన్న విషయం మీ దృష్టికి వచ్చినా దాని మీద ఆలోచిస్తేనే గానీ ముందుకు వెళ్ళకూడదు. చాలా తేలిగ్గా నిర్ణయాన్ని తీసుకోకూడదు.